వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేవుడి విగ్రహం తల తీసివేయబడితే ఏమయ్యా విగ్రహం తల ఎవరో తీసేశారంటే పోయింది విగ్రహం తలే కదా, మనిషి తల కాదు కదా, కొత్త తల పెడదాం. ఏమయ్యా విగ్రహం చెయ్యి ఎవరో తీసేశారయ్యా అంటే తీసేసింది విగ్రహం చెయ్యే కదా, కొత్త చెయ్యి పెడదాం. అంతర్వేదిలో రథం తగలబెట్టారయ్యా అంటే కొత్త రథం పెడదాం అని ఏమాత్రం ఇబ్బంది లేకుండా సమాధానం ఇచ్చేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా. ఈ సమాధానాలన్నీ మనం విన్నాం కదా. ఇవాళ తిరుమలలో అరిపిరి దగ్గర ఘాట్ రోడ్లో 7వ మైలురాయి దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం దొంగలించబడితే 24 గంటల్లో ఆ విగ్రహాన్ని దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకొని ప్రజల ముందు పెట్టారు. సిసి కెమెరా ఫుటేజీలు ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసి దొంగతనం చేసిన వ్యక్తి ఎవరో అతన్ని పట్టుకొని ఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర అతన్ని పట్టుకున్నారు. మొన్న తెల్లవారుజామున 2:45 సమయంలో తిరుమల అరపిరి రోడ్డు 7వ మైలురాయి దగ్గర ఉన్నటువంటి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని జస్వంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దొంగతనం చేశాడట. అతను వచ్చిన ఆనవాళ్ళు అవన్నీ కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా సేకరించి అతను ఎటు బారిపోయాడు అన్న విషయాన్ని కూడా ఫైండింగ్ చేసి మొత్తానికి ఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర అతన్ని అదుపులో తీసుకున్నారు. విగ్రహాన్ని కూడా అదుపులో తీసుకున్నారు. విగ్రహాన్ని కూడా పోలీసులు తీసుకొని మళ్ళీ సోమవారి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయ పద్ధతుల మధ్య మళ్ళీ అక్కడ పెట్టారు. ఇప్పుడు దీని మీద వైసీపీ రాజకీయం, తిరుమలలో విగ్రహాలు పోతుంటే కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ఇదంతా ఎందుకు జరిగింది అనేటువంటి ఒక అనుమానం ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి భూ కబ్జాలు బయటకు వస్తున్నాయి. దీన్ని అతనికి సంబంధించినటువంటి 150 కోట్ల విలువైనటువంటి భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి కట్టిన నిర్మాణాలని రెవెన్యూ శాఖ అధికారులు కూల్చివేశారు. ఈ భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన విషయాలు బయటకు వస్తున్న క్రమంలో తిరుమల ప్రజల్ని, తిరుపతి ప్రజల్ని సైడ్ ట్రాక్ చేసేందుకోసం, ఇష్యూని డైవర్ట్ చేసే దానికోసం ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డే దొంగతనం చేపించాడు అంటే ఇష్యూని డైవర్ట్ చేయటం కోసం డైవర్షన్ డ్రామాలో భాగంగా దొంగతనం వెనకాల భూమన కరుణాకర్ రెడ్డే ఉన్నాడు అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. మరి చూడాలి ఎంతవరకు తేలుస్తారు అనేటువంటిది. కానీ దారుణం కదండి. గతంలో మనం చూసాం, తిరుమలలో తాగేసిన మద్యం బాటిల్ పడేయటం, మళ్ళీ పడేసిన దాన్ని వీడియో తీసి తిరుమలలో తాగేసిన మద్యం బాటిల్ ఉన్నాయని ప్రచారం మళ్ళీ వాళ్ళే చేయటం. అంటే వాళ్ళే తాగేసిన మద్యం బాటిల్ పడేస్తారు ఎవరు చూడకుండా, మళ్ళీ వాళ్ళే వాళ్ళ పేపర్లో వాళ్ళ ఛానల్స్లో ప్రచారం చేస్తారు తిరుమలలో అపవిత్రం జరిగిందని. కానీ ఒకప్పుడులాగా లేవుగా పరిస్థితులు. సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, ఎవరు తీసుకెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఈజీగా ఫైండింగ్ అవుతుంది. కాబట్టి వైసీపీ పదే పదే దొరికిపోతుంది. ఇప్పుడు భూమన్న చేసింది ఈ ఘనకార్యం అనేదండి, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దొంగతనం చేపించే ప్రయత్నం చేశాడు అనేటువంటిది. కానీ విగ్రహం దొరికింది, దొంగతనం చేసినోడు దొరికాడు, ఇక దొరకాల్సింది దొంగతనం చేపించినోడు మాత్రమే. థ్యాంక్ యూ.